విద్య తప్పనిసరి అంటూ ఏకంగా చట్టాలు ఉన్న దేశం మనది. దేశంలోని ప్రతి చిన్నారి బడికి వెళ్లాలి, చదువుకోవాలి. వాస్తవం మాత్రం పూర్తి భిన్నం. శక్తివంతమైన చట్టం ఉన్నప్పటికీ బట్టీల్లో మగ్గిపోతున్న అమాయకపు జీవితాలెన్నో. ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. అలాంటి పరిస్థితులను మార్చాలంటే చైతన్యం కావాలంటూ ఆనంద్ కుమార్ అనే యువ దర్శకుడు స్ఫూర్తివంతమైన ప్రయత్నం చేశాడు. పసిపిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో అనే ఇతివృత్తంగా సాగే లఘు చిత్రం ప్రజాహక్కు. ఇటుక బట్టీల్లో పనిచేస్తూ తాతను పోషిస్తుంటుందో చిన్నారి. తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన కూచిపుడి నేర్చుకోవాలని, మంచి చదువులు చదువుకోవాలని కోరిక. ఈ విషయాన్ని గమనించిన స్థానిక విలేకరి ఆ పాప ప్రతిభను ప్రపంచానికి ఎలా పరిచయం చేశాడు, ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేదే కథాంశం. వచ్చిండ్రా సమాజ సేవకుడు, పేపర్ ఈరా. ఇదిగో నువ్వు అడిగిన పేపర్స్. నువ్వు పచ్చ కాగితాలు ఇస్తే నీకు తెల్ల కాగితాలు ఇచ్చాడు నాకు తెలుసులే కానీ పక్కన పెట్టు. నేను ఇక్కడికి వచ్చింది వేరే పని మీద. పాపా ఇట్రా అమ్మా. నీ వయసు ఎంతమ్మా? నువ్వెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, చెప్పు. 11. స్కూల్కి తీసుకెళ్తా, చదువుకుంటావా? డాన్స్ కూడా చేయొచ్చా అక్కడ? ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు, డాన్స్ కూడా చేయొచ్చు. వస్తావా? మరి భోజనం పెడతారా? అది కూడా పెడతారు. వెళ్దామా? బాలికా విద్యను ప్రోత్సహించడం సహా పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి తండాకు చెందిన గిరిజన యువకుడు ఆనంద్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. వైద్యుడిగా రాణిస్తూనే ఢిల్లీలో దర్శకత్వ కోర్సు చేశాడు. సామాజిక అంశాలపై ఎన్నో కథలు రాసుకున్న ఆనంద్ తొలి ప్రయత్నంగా ప్రజా హక్కును రూపొందించాడు. తాను పుట్టి పెరిగిన పల్లెల్లో ఆడపిల్లలను చదువుకు దూరం చేసి బాల్య వివాహాలు చేసి పంపడం ఆనంద్ కుమార్ను కలిచివేసింది. ప్రశ్నిస్తే కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇలా ఉందంటూ వచ్చే సమాధానాలతో సరిపెట్టుకునేవాడు. ఇలా గ్రామాల్లో తనకు ఎదురైన సంఘటనలతో ఈ ప్రజా హక్కు అనే లఘు చిత్రాన్ని తెరకెక్కించాడు. ఏంటి తాత మీరు ఊరికి దూరంగా ఉంటున్నారు? జరిగిందంతా ఒక పీడకలలానే ఉండిపోయింది సారు. నా కొడుకు అలీ ఇటుకల బట్టీలో పని చేసుకునేవాడు. ఆ ఊరి పెద్ద నరసింహనాయుడు గారి కూతురు వల్లి అంటే అలీకి ఎంతో ఇష్టం. ఊరి బ్రిటిష్ సాక్షిగా వల్లి అలీ ఒకరినొకరు ఎంతో ఇష్టపడ్డారు సారు. వారి ప్రేమ పెళ్లికి దారితీసింది. తన కూతురని కూడా లెక్క చేయకుండా ఒకరోజు నరసింహనాయుడు నా కొడుకు అలీని, తన కూతురు వల్లిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు సారు. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు మన రాబోయే తరాలు చాలా హ్యాపీగా ఉండాలి, మంచి ఇదిగా ఉండాలంటే పిల్లల్ని చదివించడం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, బేసిక్ రెస్పాన్సిబిలిటీగా నేను పేరెంట్స్ అందరికీ చెప్తాను. ఎలాంటి కష్టాలైనా ఉండనివ్వండి, బట్ పిల్లలకి మంచి చదివించే బాధ్యత ప్రతి ఒక్క పేరెంట్స్ మీద ఉంటుంది. లక్నవరం లాంటి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రజా హక్కును చిత్రీకరించడం కనువిందు చేస్తోంది. అదే సమయంలో ఆనంద్ కుమార్ చెప్పే కథ ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది. 2 మతాలకు చెందిన యువతీ యువకులు పెళ్లి చేసుకుంటే ఎదురవుతున్న పరిస్థితులు, వాటి పర్యవసానాలను వివరించాడు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, విధులను దూరం చేసే హక్కు ఎవరికీ లేదని చాటి చెప్పాడు. బాలిక విద్య నేపథ్యంగా సాగే ఈ కథ కోసం బాలనటి అవంతికను ఎంచుకోవడం ప్రజా హక్కుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అవంతికకు కూచిపుడి నాట్యంలో ప్రవేశం ఉండడం వల్ల అమ్రిన్ పాత్రలో సునాయాసంగా నటించింది. It's about girl child education and it's about giving people their rights. Chala mandi ippudu poverty lo unnaru and they don't have the rights they deserve, and girls, so many girls in villages and Pallaturu, they don't have education. They're sitting at home working and they're getting married at a very young age. So we have to prevent this, and to help it being prevented and to start the fire, we have created this short film Praja Hakku. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపైన చైతన్యం తీసుకొచ్చేలా ఆనంద్ కుమార్ రూపొందించిన ఈ చిత్రం సినీ ప్రముఖులను ఆకట్టుకుంటుంది. చిరంజీవి, దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ ఎంతో మంది ప్రజా హక్కును ప్రశంసించారు. హ్యూమన్ రైట్స్ మీద పిల్లలకి, చదువుకునే వారికి మనకి ఇన్ని హక్కులు ఉన్నాయనే విషయం తెలియదు. వాళ్ళ హక్కులే వాళ్ళకి తెలియజెప్పి
వాళ్ళని మనుషులుగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల్లో ఉన్న సమాజంలో కొంతమంది వ్యక్తులు ఉంటుంది. అలాంటి పాత్ర జై ఒక పాత్రికేయుడిగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఈ సబ్జెక్ట్ ప్రజా హక్కులో అర్థం దాని టైటిల్లోనే ఉంది. ప్రజల హక్కు అది. మీ లోపల ఉన్నటువంటి మీ ప్యాషన్ని మీరు ఎప్పటికైనా పొందొచ్చు, దాన్ని రీచ్ కావచ్చు అనేది ఒక హక్కు. అలాగే ప్రజలకు కొన్ని హక్కులు ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది, అది చాలామంది తెలియదు. దీని ద్వారా తెలుస్తుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వహిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి సమస్యలను లేవనెత్తుతూ రేపటి పౌరుల బంగారు భవిత కోసం ఆనంద్ చేసిన ఈ చిరు ప్రయత్నం స్ఫూర్తిదాయకం. ఈరోజు తనిచ్చే నాట్య ప్రదర్శన చూసి మనలో ఉన్న ఈ స్వార్థ భావాల్ని, కులమత ముసుగులో ఉన్న భేదాభిప్రాయాల్ని దూరం చేయగలమని నమ్ముతున్నా. మనసులు